యాక్చువల్లీ మనం హాఫ్ ఇంజిన్ ఇప్పుడు చెప్తా అంటే పిల్లలందరూ రాసుకున్న పేపర్స్ అవి సెపరేట్ చేస్తుందా వెహికల్ వస్తుందమ్మా ఇక్కడ ఆటో రోజు తప్పించి రోజు వస్తాయి రోజు తప్పించి ఒకరు వస్తుంది మరి ఇంకొక రోజు రాదు బండి ఆ రోజు చెప్తే ఏం చేస్తారు ఆటో ఇక్కడ మనకి 30 వాళ్ళకి 10 ఆటోలు సండే సండే రావాలి వచ్చిందా వచ్చింది సంతకాలం ఏమైనా తీసుకుంటాం మీ దగ్గర రెడీగా తీసుకుంటుంది వాళ్ళ దగ్గర తీసుకుంటారు వాళ్ళు ఉంటే మనం ఉన్నాం కదా దానికి మైక్ లేదా ఓకే ఇప్పుడు ప్రతి శుక్రవారం ఏమన్నా డ్రైడే పాటిస్తున్నామ్మా ఏమమ్మా ఫోటోలు 4 ఇళ్ళగా అమ్మా వీళ్ళకి అవగాహన ఉందా అంటున్నా ఏం చేస్తారమ్మా శుక్రవారం నేను అదే అంటున్నా కదా ఇప్పుడు ఈ వార్డులో ఆమె ఎన్ని సంఘాలు ఉన్నాయమ్మా ఖచ్చితంగా ఈ వర్షాకాలం మొత్తం ఖచ్చితంగా డ్రైడే మరి మంగళవారం ఈ 2 రోజులు ఖచ్చితంగా ఇంట్లో ఉన్న నీళ్ళు మొత్తం బయట పడేయాలమ్మా మంగళవారం శుక్రవారం దాంతో మాకచ్చి లాభం ఏం లేదు పట్టుకొచ్చి లాభం లేదు నీరు ఎవరు కూడా నష్టపోవద్దు ఒకవేళ ఒకే చోట నీళ్ళు మంచి నీళ్ళు ఒకే చోట 10 నుండి 15 రోజులు ఒకే చోట నిల్వహించి ఖచ్చితంగా దాంట్లో డెంగ్యూ కారక దోమలు మలేరియా దోమలు ఉంటాయి ఆ దోమలు ఎవరిని కుడతాయి మున్సిపాలిటీకి వచ్చి నన్ను కుట్టాయి అమ్మ మిమ్మల్ని కుడతాయి ఓకే సో ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం మన ఇంట్లో ఉన్న అన్ని రకాల నీళ్ళు పడేయాలి బయట ఒకటి అట్లే మంగళవారం ఎందుకంటున్నాం అంటే ఈ ఒకవేళ అవి వాటర్ సాగినటువంటి ఖచ్చితంగా దోమలు దాంట్లో డౌట్ లేదన్న అది కూడా డేంజర్ మీకు తెలుసాము ఓకే మనం ఒక వారంలో 2 రోజులు డైలీ పని చేస్తాం వారంలో 2 రోజులు ఓకే మళ్ళీ ప్రతి ఇంటికి నల్ల ఉంది కదా నల్ల సంపు కట్టుకుంటాం సంపు నీళ్ళు మీరు తీసారమ్మా కొన్ని మిగిలే ఉంటాయి దాంట్లో మళ్ళీ ఏడుంటాయి మళ్ళీ ఇంకా డ్రమ్ములు ఇంకా మనం ఏం చేస్తాం పగిలిపోయిన కుండలు కూడా మంచిగా ఒక మూల పెట్టుకుంటాం టైట్ ఉంటాయి టైట్ ఎండాకాలం తాగిన కొబ్బరి ఉండాలి మన ఎండాకాలంలో మనం యూజ్ చేసిన ఎవరు కూడా చిన్న జ్వరం వచ్చినా డాక్టర్లు ఏం రాస్తారు 10 రకాల టెస్ట్ రాస్తున్నారు లేదా చిన్నపిల్లలకు 10 రకాల టెస్ట్ పెద్దలకు వచ్చిన టెస్ట్ రాస్తారు చిన్నలకు టెస్ట్ రాస్తారు డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అవునా కదా ఫీజు అన్ని డాక్టర్ ఫీజు అది కలిపి 2-3 వేలకి ఆరోగ్యం మెయిన్ ఈ డెంగ్యూ మరియు మలేరియా ఓకే మీ దగ్గర మీరేం చేయాలి మీరు చేయడం కాదమ్మా ఇప్పుడు అందరు చేసేటట్టు చేయాలి మీరు వీళ్ళు కలిసి ఎందుకంటే ఇప్పుడు డెంగ్యూ వచ్చిందంటే మిమ్మల్ని ఫస్ట్ పడతారు వీళ్ళని వాడతారు వాళ్ళని వాడతారు మమ్మల్ని వాడతారు అవునా కదా సో మనం ఏం చేయాలి రాకముందే అది ఇక్కడ ఈ వాడతారు ఎక్కడ కూడా డెంగ్యూ వచ్చిందంటే ఫస్ట్ అడిగేది మిమ్మల్ని అడుగుతుంది అర్బన్ సెంటర్ ఎక్కడ ఉంది కదా ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారమ్మా చిన్న పిల్లలు చాలా మంది ఓకే వర్షాకాలంలో చాలా జాగ్రత్త మీరు ఎక్కడైతే బయటకు వచ్చి పోగానికి చిన్న పిల్లగాళ్ళకు భోజనం పెట్టినా ఏం పెట్టినా అది పెట్టగా ముందే చేసి కట్ చేసిన శుభ్రంగా గడుకోవాలి ఎందుకంటే చిన్నపిల్లలు రోగ నిరోధక పద్ధతి అలాగే ఏ చిన్న జబ్బు వచ్చినా ఏ చిన్న తప్పిదం జరిగినా వాళ్ళకి బీమాలు వస్తుంది ఓకే మళ్ళీ ఇప్పుడు నల్ల నీళ్ళు వస్తున్నా మీరు ఏ నీళ్ళు తాగినా అదే మళ్ళీ ఏ చిన్న జ్వరం వచ్చినా మీకు ఇక్కడ అంగన్వాడీ మన ఏఎన్ఎం గారు ఉంటారు వాళ్ళంటారు చేసి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి మలేరియా టెస్ట్ ఇప్పుడు ర్యాపిడ్ టెస్ట్ మలేరియా ఉన్నాయా ఉన్నాయా మీరు చూస్తారు కదా మరి సిక్స్ వచ్చినాయా పోవద్దు గవర్నమెంట్ దాకా పోకండి
గవర్నమెంట్ దాకా పోతే ఒక డెంగ్యూ టెస్ట్కు 2,000 3,000 తీసుకుంటాం. కనీసం 2-3 ఓకే రూపాయలు. మనకు ఫ్రీ టెస్ట్ ఉంటాం. ఎవరు రావద్దు, ఎవరు వస్తే భయపడద్దు. ఫస్ట్ ఇక్కడ ఇంటికి సివిల్ హాస్పిటల్ అప్పుడే టెస్ట్ చేస్తారు. 2 నిమిషాలు మనం టెస్ట్ చేసుకోవచ్చు. 2 నిమిషాల అది. దాంట్లో ఒకవేళ పాజిటివ్ వస్తే ఆ టెస్ట్ ఇంకో టెస్ట్ ఉంటుంది, అలీసా టెస్ట్ అని ఉంటుంది. అది గవర్నమెంట్ పంపుతుంది. బట్టి మనం గవర్నమెంట్ ప్రైవేట్ దాకా వస్తే ఉన్నా లేకున్నా డెంగ్యూ వేస్తే అడ్మిట్ చేసుకొని మిగతా అన్ని ఎక్కేసి 5-10,000 బిల్లు తీసుకొచ్చి మనకు చేతికిస్తాం. సో ఖచ్చితంగా అవసరం ఉంటే మాత్రం మనకు జ్వరం ఇస్తే మనం ఇక్కడ మనకి ఏఎన్ఎం గారు ఈమెతో కాకపోతే డాక్టర్ ఉంటాడు. డాక్టర్ ఉంటే కరీంనగర్ ఉంటాడు. కానీ తొందరపడి మనం చిన్నపిల్ల జ్వరం రాగానే ప్రైవేట్లో చేస్తే ప్రైవేట్లో టెస్ట్ కూడా రాంగ్ వచ్చే అవకాశం ఉంది ప్రైవేట్ ల్యాబ్లలో. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్కి వెళ్ళి వచ్చే స్క్రిప్ట్స్ WHO అంటే బయటకు వెళ్ళి వచ్చే స్క్రిప్ట్స్ ఉంటాయి ఇక్కడ టెస్ట్ చేసి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యూనిసెఫ్ ఇచ్చిన స్క్రిప్ట్స్ ఇది. అన్ని రకాల పరీక్షలు చేసిన తర్వాత దీంట్లో వచ్చిన టెస్ట్ 100% కరెక్ట్ ఉంటుంది. ప్రైవేట్ స్క్రిప్ట్స్ ఏం చేసినా మా 10 రూపాయల స్క్రిప్ట్ వాడతాం. ఇక్కడ ఒక స్క్రిప్ట్ 100-200 స్క్రిప్ట్ ఉంటుంది. ప్రైవేట్లా కొద్దిగా చిన్న ఏదో 10-5 రూపాయల స్క్రిప్ట్ వాడతారు. వచ్చినా లేకుండా ఉన్నట్టు చూస్తారు, తప్పు చూస్తారు. కానీ గవర్నమెంట్ ఉన్న స్క్రిప్ట్స్ కానీ మందులు కానీ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. సో గవర్నమెంట్ మందుల్ని మనం నమ్మాలి. ఓకేనమ్మా. ఈ డైడ్ ఒకటి, తడి చెత్త చెత్త ఒకటి, మన వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత ఖచ్చితంగా మనం పాటించాలి. ఓకేనమ్మా.